కావలి మండలం రుద్రకోట. అందమైన మా ఊరి ప్రకృతి అందాలను చూడండి. మొదటిగా టూరిస్టులను సైతం ఆకర్షించే అయ్యప్ప దేవాలయం. క్రైస్తవ్యం ఉట్టిపడేలా చూపించే అందమైన చర్చ్. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులను ఆకర్షించే అంకమ్మ దేవాలయం. అలాంటి ఆ ఊరును గ్రావెల్ తవ్వి అందవిహీనంగా మార్చారు. ఒకప్పుడు ఆ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉండేవి. ఇప్పుడు ఆ ఊర్లో ఎవరికి వారే పెద్దలు. ఇలా తయారవడం వల్ల అందవిహీనంగా మారింది. ప్రజలకు ముఖ్యంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఊర్లో 4 బోర్లు బావులు ఉన్న సమయానికి నీళ్లు అందించలేరు. ఒకరోజు వస్తే 4 రోజులు రావు. ప్రెసిడెంట్ గారు చూస్తే అంతంత మాత్రం. ఇప్పుడు ప్రజలు నీరు ఎవరిని అడగాలి? ఊర్లో పెద్ద నాయకులు చూస్తే గ్రావెల్ తవ్వకాలకు అండగా నిలబడి కోట్లు సంపాదించుకున్నారు. అందంగా ఉన్న రుద్రకోటను పాతాళానికి తొక్కివేశారు. చోటా నాయకులు వారికి చేయి జాపి ఏమీ అడగలేని స్థితిలో ఉన్నారు. కనీసం నీటి వసతి కూడా కల్పించలేని నాయకులకు మనం ఓటు ఎందుకు వేయాలా అని నిరాశపడుతున్నారు. అమ్మ అన్నం పెట్టదు, అడుక్కో తిన్నివ్వదు అన్నట్లుగా ఈ ఊరి పరిస్థితి ఉంది. ఎందరో ప్రతాపరుద్రులు ఈ రుద్రకోటలో నివసించారట. ఇది నిజం అనడానికి మా ఊరి నేలబావులే సాక్షి. ఇంత పెద్ద చరిత్ర ఉన్న ఈ ఊరి ప్రజల దాహార్తిని తీర్చడానికి పర్మనెంట్ నిర్ణయం తీసుకోలేని నాయకులు ఓట్లు అడగడానికి మాత్రం వెనుకంజ వేయడం లేదు. విసుగు చెందిన ప్రజలు 2 ప్రధాన పార్టీలను పక్కన పెట్టి ప్రతి 50 ఇళ్లకు ఒక బోరు వేసి నీటి కొరత తీరుస్తామంటున్న వేరొక పార్టీ వారి గుసగుసలు వినిపిస్తున్నాయి. రుద్రకోట నాయకులారా, ఆలోచించండి. ఓటరు తెలివైన వారిని గమనించండి. పరిష్కార నిర్ణయం తీసుకుని త్వరపడండి. గెలుపు మీదవుతుంది.